Fear Files. ఈ ఫ్యాషన్ వెలుగుల ప్రపంచంలో చీకటి కూడా చాలా ఉంది. అందరూ పేరు కీర్తిని సంపాదించుకోవడానికి వస్తారు. ఇక వీటిని పొందడానికి కొందరైతే ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇవేవి వీళ్ళకు దొరకని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక విధమైన చెడు ఫీలింగ్ బారిన పడతారు, జెలస్ ఫీలింగ్. ఇక ఈ జెలసీ ఏవైనా చేయిస్తుంది. నేను నా ఫ్రెండ్ అనైత కథ విన్న తర్వాత రిలైజ్ అయ్యాను. అనైత తన అసలు పేరు కాదు. నేను తన అసలు పేరు చెప్పదలుచుకోలేదు. కానీ ఈ కథ యథార్థ కథ. ఇది ఎప్పటి విషయం అంటే అప్పుడు నేను మోడలింగ్ చేస్తున్నాను. తనొక సక్సెస్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్. ముంబై గ్లామర్ ఫ్యాషన్లతో మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడందరూ తమ గ్లామర్తో తెలివితేటలతో సక్సెస్ ని తమ స్వంతం చేసుకుంటారు. కానీ ఎవరైతే మంత్రతంత్రాల్లాంటి సహాయంతో తమ సక్సెస్ కి బాటలు వేసుకుంటారో అప్పుడు అదే గ్లామర్ ప్రపంచం చాలా భయంకరంగా మారుతుంది. హాయ్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. గుడ్ టు సీ యూ. లైలా ప్లీజ్, మన మధ్య ఇలాంటివేం జరగకూడదు. అది నా వల్ల కాదు. అంటే నీ ఉద్దేశం? అంటే ఏంటంటే ఐ కాంట్ బి ఇన్వాల్వ్డ్ విత్ యూ ఎనీమోర్ లైలా. యు నో ఐఎమ్ మ్యారీడ్. ఐ హ్యావ్ ఎ కిడ్. నేను అనైతతో సంతోషంగా ఉన్నాను. ఐ మీన్ ఐ లవ్ యూ, యూ లవ్ మీ. మనం ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. కమాన్ గౌరవ్, ఇలా అనకు ప్లీజ్. కిస్ మీ గౌరవ్. లైలా లైలా లైలా, ఐ టోల్డ్ యూ నో, మన ఇద్దరం ఇలా చేయకూడదు. మన మధ్య ఇలాంటివి జరగకూడదని నేను నీకు ముందే చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం అండ్ యు నో దట్ గౌరవ్. ఐ లవ్ యూ సో మచ్. లైలా నా మాట విను. మనం ఇంతకు ముందులాగే మంచి స్నేహితుల్లా ఉందాం. స్నేహితుల్లాగానా? నేను నీకు స్నేహితురాల్ని ఎలా అవుతాను? గౌరవ్, లిసన్ టు మీ అండ్ లుక్ ఎట్ మీ. నువ్వు నాతో ఎన్నో రాత్రులు గడిపావు. నువ్వు అది ఎలా మర్చిపోగలవు? మై గాడ్, నేను నీకు స్నేహితురాల్ని ఎలా అవుతాను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గౌరవ్. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు నన్ను లైలా ఆపు. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేను. గౌరవ్, గౌరవ్ ప్లీజ్ గౌరవ్. లైలా నా మాట విను. నా మాట విను. ఐ లవ్ యూ సో నేను మచ్. ఇక్కడికి రాలేను. అలాగే నువ్వు నా పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అవడం మానేసాయి. దట్స్ ఆల్. వాట్ యువర్ పర్సనల్ లైఫ్? ఏ నీకే పర్సనల్ లైఫ్ ఉంటుందా? నాకు మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదా? డు యు అండర్స్టాండ్ దట్? గౌరవ్, లిసన్ టు మీ. యు కాంట్ డు దట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఇద్దరి కోసం అయితే ఎప్పుడైనా వస్తాం. ఎనీ టైం, ఎనీవేర్. ఫ్యాషన్ ప్రపంచంలో ఇలా రేర్ గా ఉంటారు, యునో. ఏంటి? హ్యాపీలీ మ్యారీడ్ కపుల్. అయినా నేను ఫ్యాషన్ ప్రపంచానికి చెందినవాడిని కాదు. ఆమె బ్యాంకర్. కానీ నా వైఫ్ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. యాక్చువల్లీ ఐ ఆమ్ ద లక్కీ వన్. గౌరవ్ కేవలం నాకు హస్బెండ్ మాత్రమే కాదు, నాకు అందరికంటే మంచి ఫ్రెండ్ కూడా. నా ప్రతి పనిలో, నా ప్రతి అడుగులోనూ నాకు సపోర్ట్గా ఉంటాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? కాకపోతే వారానికి ఒక రాత్రి నాకు దూరంగా గడుపుతారు. దట్స్ ఓకే, ఎందుకంటే మిగతా టైం అంతా నాతోనే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ వీక్ అనైత ఫ్యాషన్ వీక్ ఉంది కదా. షో స్టాపర్ ఎవరు? ఎనీథింగ్ బట్. హ్యాపీ యానివర్సరీ గైస్.
థ్యాంక్ యూ లైలా. హ్యాపీ యానివర్సరీ టు యూ టూ. థ్యాంక్స్. వెల్, మీ ఇద్దరికి పెళ్ళై 6 years గడిచిపోయాయి. అండ్ యూ రిమెంబర్ మనిద్దరి 10th ఫ్రెండ్షిప్ యానివర్సరీ ఇది. ఓ యా. అంటే దీని అర్థం గౌరవ్ కంటే ఎక్కువ నీ మీద హక్కు నాకుంటుంది, రైట్? రైట్. కానీ లైలా గత 5 రోజులుగా ఎక్కడున్నావు? నువ్వు రావేమో అనుకున్నాను. నీ యానివర్సరీ కోసం కేక్ తయారు చేస్తూ ఉండిపోయాను. ఎవ్రీవన్, పార్టీ టైం. లెట్స్ కట్ ద కేక్. అనైత, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఏమైంది, బాలేదా? అనైత ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇది. కానీ జెల్లీ కేక్ కూడా అంతకన్నా తక్కువేం కాదు. టేస్ట్ చేయి. కాస్త చేదుగా ఉంది. నాకెందుకు ఇందులో ఏదో విచిత్రమైనది ఉందనిపిస్తుంది. ఏం లేదే, ఇట్స్ పర్ఫెక్ట్. బహుశా నా నోటికలా అనిపించుంటుంది. నెవర్ మైండ్. సో ఎవ్రీబడి లెట్స్ ఎంజాయ్. పార్టీ టైం. అనైత, సీట్ బెల్ట్ పెట్టుకో. నాకు పెట్టుకోవాలని లేదు. అన్నట్టు ఆ కుక్క చాలా క్యూట్గా ఉంది కదా. ఏ గౌరవ్, నీకు బాగా తెలుసు కదా, ఐ హేట్ డాగ్స్. నాకు తెలుసు, కానీ మన పిల్లలు వాళ్ళ కోసం ఒక క్యూట్గా ఉన్న డాగ్ని తీసుకురమ్మని మన ఇద్దరిని రిక్వెస్ట్ చేశారు కదా. మనం దీని గురించి ఇంతకు ముందు కూడా డిస్కషన్ చేశాం గౌరవ్, అండ్ ఐ సెడ్ నో. అనైత, ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించు. పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా. ప్లీజ్ గౌరవ్, నువ్వు జంప్ చేయాలని చూడుకో. ఏమైంది? గౌరవ్, అక్కడ మిర్రర్ మీద చూడు. మిర్రర్ మీద ఏముంది? ఓ నో! ఆ రాత్రి అనైత భయం వల్ల పోవలసిన తన ప్రాణం పోకుండా ఆగిపోయింది. అనైతకు అసలు ఏం జరుగుతుంది అని గౌరవ్ చాలా టెన్షన్ పడిపోతున్నాడు. కానీ తను దీని గురించి ఏదైనా ఆలోచించకముందే అతనికి లైలా గది నుంచి చాలా శబ్దాలు వినిపించాయి. లైలా, అసలు నువ్వేం చేస్తున్నావు అనైత మీద? రిలాక్స్ గౌరవ్, రిలాక్స్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు చూడు. అనైత నీ భార్య, ఇంకా నా ఫ్రెండ్. తన జీవితాన్ని నేను ఎలా మారుస్తానో చూడు. ఏంటి అసలు ఏమైంది నీకు? ఏ నువ్వు మర్చిపోయావా అనైత నీ కోసం ఎంత హెల్ప్ చేసిందో? కానీ నువ్వు పిచ్చి పెట్టిందా నీకు? అవును, నేను పిచ్చిదాన్ని అయిపోయాను. అది కూడా నీ వల్లే. చూడు, నువ్విక్కడ ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా చాలా తప్పు. పైగా నేనుండగా ఇవన్నీ అస్సలు జరగనివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి అనైత కానీ చెప్పేస్తాను. చెప్పుకో, వెళ్ళి చెప్పుకో. ఏం చెప్తావు నువ్వు? తన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? ఇదేనా ప్రతి వారంలో ఒక రాత్రి నువ్వు నాతో గడిపావనా? చెప్పే ప్లీజ్. ఇదంతా వెళ్ళి తనతో చెప్పు. కానీ కానీ తను ఇదంతా వినే పరిస్థితిలో ఉంటుందా? గౌరవ్, నేను తన మీద చేతబడి ప్రయోగించాను. తను ఇదంతా వినే స్థితిలో ఉండదు. తను ఇవేవి వినిపించుకోదు. తను చచ్చిపోతుంది. నేను తనని సర్వనాశనం చేస్తాను.
నేనేం చెప్పినా కూడా నువ్వు అదే చేయాలి. అనైత మన ఇద్దరి మధ్యలోకి రాకూడదు. తన దగ్గరున్నవన్నీ నాకు కావాలి. డబ్బు, సంపద, కీర్తి అన్నీ కావాలి. లేదంటే నా చేతబడిని నేను నీ మీద కూడా ప్రయోగిస్తాను. నేను నిన్ను కూడా వదిలిపెట్టను, చెప్తున్నాను విను. ఐ విల్ కిల్ యూ. నేను నీకు చేతులు జోడిస్తున్నాను. ప్లీజ్ నా మీద దయ చూపించు. అనైతనేమి చేయకు ప్లీజ్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనైతకు నువ్వు ఇప్పుడు చాలా అవసరం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. టైం బాగోలేనప్పుడు ప్రతిదీ చెడుగా అనిపించడం మొదలవుతుంది. ఇక అందరూ దాన్ని కర్మఫలం అని లేదా దేవుడు అలా తలిచాడనుకుంటారు. కానీ ఎప్పుడూ అలా జరగదు. అప్పుడప్పుడు ఈ బ్యాడ్ టైం ఎవరిదైనా దిష్టి తగిలినప్పుడు కూడా రావచ్చు. అనైతాకు కూడా ఏదో దిష్టి తగిలింది. కానీ తను అర్థం చేసుకోలేకపోయింది దీని వెనక చేతబడి ప్రభావం ఉందని. కాదంబరి గారు, మీరు ఒక టారో కార్డ్ రీడర్, పైగా నా క్లయింట్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఎవరి హెల్ప్ తీసుకోవాలి? ఇక నాకు తెలిసిందంతా నేను మీకు క్లియర్గా చెప్పేశాను. అసలు ఈ చేతబడి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటి వాటి గురించి నాకేం తెలీదు. అన్నింటికంటే ముందు నాకు నీ వైఫ్ పేరేంటో చెప్పు. అనైత. అనైత. గౌరవ్, నువ్వు ఈ కార్డ్స్ని చూస్తున్నావా? ద డెవిల్, ద టవర్ అండ్ డెత్. ఇవి చాలా ప్రమాదకరమైన కార్డ్స్. దీని అర్థం ఏంటంటే నువ్వు అలాగే నీ వైఫ్, మీ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. హాయ్, గుడ్ మార్నింగ్. మంచి టైంకి వచ్చావు. రా కూర్చో, నేను నీకు బ్రేక్ఫాస్ట్ పెడతాను. లేదు, యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేయను. ప్లీజ్ నేను నీ ఫోన్ యూజ్ చేసుకోవచ్చా? నా ఫోన్ పనిచేయడం లేదు. ష్యూర్. థ్యాంక్స్. పూర్తిగా తినేయాలి, ఓకే? లైలా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఈ మధ్య చాలా చాలా విచిత్రమైన జరుగుతున్నాయి. నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఐ హోప్ ఇదంతా విని నన్ను ఎగతాళి చేయవు కదా? అఫ్ కోర్స్ ఎగతాళి చేయను. నీకు అసలు ఏం జరుగుతుంది అనైత? కమాన్ టెల్ మీ, ఏమైంది? ఇదంతా నేను ఎవరికీ కూడా చెప్పుకోలేను. మమ్మీకి కూడా చెప్పుకోలేను. లైలా, ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓ గాడ్, వాట్ ఇస్ దట్? అది గుడ్డులో నుంచి వచ్చింది. చూసావా లైలా, ఇలాగే జరుగుతున్నాయన్నీ ప్రతిరోజు. అనైత, డోంట్ వరీ. మా మమ్మీ చెప్తుండేది ఇవన్నీ దిష్టి తగలడం వల్ల జరుగుతాయని. బహుశా నీకు ఎవరితో దిష్టి తగిలిందేమో. అంటే దీని అర్థం మనం ఈ దిష్టిని తీసేయాల్సి ఉంటుంది.
నీకు తీసేయటం వచ్చా? ఆ, ఆ, నేను దిష్టిని తీసేయగలను. చిన్నప్పుడు మా మమ్మీ నేర్పించింది. అందుకోసం నాకు ఒక నిమ్మకాయ కావాలి. ఆ, అనైత, ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ నిమ్మకాయని నేను 7 సార్లు నీ మీద నుంచి తిప్పుతాను. జస్ట్ రిలాక్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే? ఓకే. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. దీన్ని 2 నిమిషాల తర్వాత చూద్దాం. చూసావా? అయ్యో భగవంతుడా, ఏంటిది? నీ మీదున్న దిష్టి తొలగిపోయింది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. రిలాక్స్. థ్యాంక్ యూ లైలా. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ డియర్. నీ మొహం ఏంటి ఈరోజు చాలా డల్గా కనిపిస్తోంది? రాత్రి పడుకోలేదా? నథింగ్ యార్, జస్ట్ టైర్డ్. ఇక నా ఫ్యాషన్ షో విషయంలో కొంచెం టెన్షన్. అయినా ఎందుకు రాత్రి నుంచి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఇక ఇక ఇది కూడా చాలా ఇరిటేట్ చేస్తుంది. అయితే నువ్వు దీన్ని తీసేసే. ష్యూర్. యా, వై నాట్? ఓకే. దీన్నెందుకు తీసేసావు? ఇది బాగా గుచ్చుకుంటుంది. బయట ప్రెస్ వాళ్ళు వచ్చారు షో గురించి తెలుసుకోవడానికి. ఓకే. అయినా లైలా ఉంది కదా నీ గురించి చెప్పడానికి. లైలా, కుడ్ యూ ప్లీజ్? ఇట్స్ ఓకే. నేను వెళ్ళి బ్రీచ్ ఇచ్చేసి వస్తాను. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ లైలా. అనైత, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలనుకున్నావు? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. రియల్లీ? యా, ఒకసారి నీ కళ్ళు మూసుకుంటావా? ఓకే. అస్సలు తెరవకూడదు. అనైతని రక్షించుకోవాలని గౌరవ్ అనుకున్నాడు. కానీ లైలా అతని ప్రయత్నాలేవి ఫలించకుండా ఏర్పాట్లు చేసుకుంది. వావ్, ఇది నిన్ను రక్షిస్తుంది, అలాగే సక్సెస్ కూడా ఇస్తుంది. అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. సో స్వీట్ ఆఫ్ యూ గౌరవ్. కానీ ఇది నాకు ఖచ్చితంగా అవసరమని నీకు అనిపిస్తోందా? అవును, ఇది బాగుంది. ఇంకా ఐ కేర్ ఫర్ యూ, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. అంతేకాదు, దిష్టి నుంచి కూడా ఇది. ఏమైంది? ఏం లేదు. అక్కడ ఏం జరిగింది? అదెవరో మేకప్ ఆర్టిస్ట్ కిట్ పడిపోయి ఉంటుంది. ఐ డోంట్ నో. ఓకే. అన్నట్టు షో కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పైగా ఈరోజు నీ షో ఉంది. ఫ్రంట్ సీట్లో కూర్చొని మరీ చూస్తాను. ఓకే? ఓకే. టేక్ కేర్. సీ యూ. డార్లింగ్, నేను నీ కోసం డ్రెస్ తీసుకున్నాను. అది కింద ఆఫీస్లో ఉంది, తీసుకో. ఓకే. బాయ్. బాయ్.
అండ్ జెంటిల్మెన్, ఇక ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. దాని గురించి మనమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ ద హాటెస్ట్ డిజైనర్ ఆఫ్ ద ఇయర్. మిస్ లైలా. Jalva, Jalva. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Jalva. Give it to me, Jalva. Give it to me, Jalva. Gorgeous with attitude and never latitude. Miss Hot Booty, come on, baby, do your duty. What? No, yes, no doubt. Give it to me, Jalva. Check. Fashion ka hai ye Jalva. Ye Jalva. That's right. Ye Jalva. Fashion ka hai ye Jalva. Ye Jalva. Ye Jalva. I can't hear. Fashion ka hai ye Jalva. Ye Jalva. Ye Jalva. Fashion ka hai ye Jalva. Everybody shout it out. Let me hear you sing along. Let's go. Yeah. అనైత ఏమైంది? అనైత అనైత ఎక్కడికి? అనైత అనైత నా మాట విను. అనైత నేను నీతో మాట్లాడాలి. నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే. ఏం చెప్పాలనుకుంటున్నావు గౌరవ్? మీరు చెప్పడానికి ఇంకా ఏం మిగులుందని నేను ఏదైతే చూశానో ఆ తర్వాత నీ దగ్గర చెప్పడానికి ఇంకేముంది? చెప్పు, సమాధానం చెప్పు గౌరవ్. నేను చెప్పేది విను. అనైత, నువ్వు నీ భర్త మాటనే నమ్ముతావని నాకు తెలుసు. అందుకే నేను శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అనైత, ముందు నువ్వు నా మాట విను ప్లీజ్. అనైత, తను నీకు అబద్ధం చెప్తాడు. ఇక నేను నీకు ఇంకా ఎక్కువ బాధ కలిగించను. నువ్వు ఈ బాధని తట్టుకోలేవు అనైత. అనైత అనైత, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వేం చెప్పాలనుకోవటం లేదా గౌరవ్? చెప్పు గౌరవ్, నువ్వేం చెప్పాలనుకోవడం లేదా? చెప్పేసే గౌరవ్. నిన్నే మనిద్దరి మధ్య చెప్పు గౌరవ్, నువ్వేం చెప్పాలనుకోవటం లేదా గౌరవ్? ఇక నేను ఇంక ఏమీ వినదలుచుకోలేదు. నవ్ యు లిసన్ టు మీ. నీలాంటి మోసగాడితో, పైగా నీలాంటి అబద్ధాలు కోరుతూ ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవటం లేదు. నేను నీ మొహం కూడా చూడాలనుకోవడం లేదు. జస్ట్ గెట్ లాస్ట్. అనైత, యు నో ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. లైలా, జస్ట్ గో అవే. నీలాంటి మనుషులు స్నేహితులుగా పనికిరారు. ఒకవేళ నా భర్త లేకుండా ఉండగలనంటే నువ్వు లేకుండా కూడా ఉండగలను. పిచ్చిదానా, నువ్వు అయిపోయా. నన్ను అనైతాను విడగొట్టడంలో ఆ లైలా సక్సెస్ అయింది. దాంతో నేను ఇప్పుడు అనైతాను రక్షించలేను. అయినా నేను తనకి ఎలా చెప్పగలను లైలా తను చంపేస్తుందని? అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు అనైతకు చెప్పనంత మాత్రాన తను వదిలేస్తుందా? లేదు, అలా అని నువ్వు పొరపాటు పడ్డావు. కానీ నాకేమనిపిస్తుందంటే తనేదో పెద్దదే చేయబోతుందని. ఐ డోంట్ నో వై. ఒక్క నిమిషం.
ఈ కార్డు అర్థం ఏమిటంటే తను అనైతకు పెద్ద ప్రమాదం కలిగించబోతోందని. ప్లీజ్ మీరే అనైతని ఎలాగైనా కాపాడండి. మీరిచ్చిన శక్తి కూడా తనకు పనికి రాకుండా పోయింది. మీరిచ్చిన రక్షా కవచాన్ని కూడా లైలా. వాట్? మై గాడ్, దీన్ని బట్టి చూస్తుంటే తనకు తెలిసిపోయింది నువ్వు తనకి వ్యతిరేకంగా ఎవరి సాయమో తీసుకుంటున్నావని. సరే, ఇక ఈ పని నా వల్ల అయ్యేది కాదు. నీకెలాంటి మనిషి అవసరం అంటే వాళ్ళు నాకన్నా బలవంతులై ఉండాలి. వాళ్ళకి తంత్ర విద్యలపైన పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ళొకరు నాకు తెలుసు, చారు దేశాయ్. తను నీకు సహాయం చేయగలుగుతుంది. ఇక తను మాత్రమే చెప్పగలదు లైలా చేతబడిని ఎలా తిప్పికొట్టాలో. ఎస్, ఐ డిడ్ ఇట్. తన భార్యను కాపాడడానికి పెద్ద బయలుదేరాడు. అది నా నుంచా? తనకి తెలియదనుకుంటాను బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటో. ఓ మై గాడ్, వాళ్ళిద్దరి మీద బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించాక ఎలా తప్పించుకోగలరు? తప్పించుకోలేరు. అనైత, ఆ పైవాడు నీకు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నీకు. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు పైవాడు ఏం చేశాడో తెలుసా? ఆయన నిన్ను నాలాంటి లైలా లాంటి ఫ్రెండ్ని ఇచ్చాడు. నేను బ్లాక్ మ్యాజిక్ చేశాను. బ్లాక్ మ్యాజిక్ హింసించి హింసించి మరీ చంపుతుంది. ఓ, ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్. నేను వాళ్ళిద్దరిని చంపేస్తాను. కానీ చంపడానికి ముందు ఇద్దరి మధ్యలో దూరం పెంచడం చాలా అవసరం. నేను వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతాను. Oh my God! I did it! భయం వేస్తుంది. మీ సానుభూతి పరులుగా ఉంటూ, మీ స్నేహితులుగా ఉంటూ రోజంతా మీ ముందు నవ్వుతూ ఉంటే మీరు ఖచ్చితంగా నమ్ముతారు వాళ్లే మీ నిజమైన స్నేహితులు అని. ఇక ఆ మనిషే మిమ్మల్ని చూసి లోపలే మండుతూ ఉంటే, లేక మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ సక్సెస్ని దూరం చేయడానికి బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేస్తే చెడుకెప్పుడు చెడే జరుగుతుంది. వి ఆల్ బిలీవ్ ఇన్ దాట్. కానీ అనైత విషయంలో జరుగుతున్న చెడు అది కూడా నిజమే. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? చూడనైత, నాకు గౌరవ్ తెలుసు. తను నా దగ్గరకు వచ్చాడు సాయం కోసం. మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. నా ప్రాణాలకు ప్రమాదం ఉందా? కానీ ఎవరి వల్ల ఉంది? చేతపడి చేయడం వల్ల. వెల్, ఇంట్లో గంగాజలం ఉందా? అనైత, అసలు ఈ ఆటకంతా సూత్రధారి లైలాయే. ఇక నువ్వు అనవసరంగా గౌరవ్ని అనుమానిస్తున్నావు. హీ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ యూ. ఇంతకీ గౌరవ్ ఎక్కడున్నాడు?
ఇప్పుడు తను ఏదో హాస్పిటల్లో ఉన్నాడు. బట్ డోంట్ వరీ, హీ సేఫ్. నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది అనైత. ప్లీజ్ బీ కేర్ఫుల్. యాక్చువల్లీ లైలా నేను ఒంటరిదాన్ని చేయాలనుకుంటోంది. తను నీ మీదేదో చాలా పెద్ద వార్ చేస్తోంది, చేతపడి చేయడం ద్వారా. అనైత, తనని చూస్తుంటే ప్రభావం మొదలైందనిపిస్తోంది. అనైత, ఆర్ యు ఓకే? ఓ మై గాడ్. ఇప్పుడు అనైత దగ్గర ఒకటే దారుంది. ఎందుకంటే తనకు నిజం తెలిసింది. తనకిదంతా ఎవరు చేశారనేది లైలా అని. కానీ తనకు అర్థం కానిది ఒక్కటే, తన విషయంలో లైలా ఇలా ఎందుకు చేసిందని. ఇప్సత తనకు చెప్పింది లైలాకు తనంటే అసూయ అని. అనైత సంపాదించుకున్న వాటన్నిటినీ తన నుంచి లాక్కోవాలనుకుంది లైలా. తను అనైత లాగా బ్రతకాలనుకుంది. కానీ ఈ టైంలో అనైత నిర్ణయం తీసుకుంది. అనైత, వీటి మీద ఊదు. ఇదిగో చారు. నీకు చాలా శక్తివంతమైన ఒక రక్షా కవచం అవసరం ఇప్పుడు. ఇదిగో, వీటిని దీంతో పాటు నీ రిస్టిక్ కట్టుకో. ఇది నిన్ను రక్షిస్తుంది. ఇదిగో, ఇది కూడా తీసుకో. ఇది కాళీమాత సింధూరం. ఈ రోజు రాత్రి లైలా నీ మీద ఆఖరి వారి చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు చాలా పెద్ద కాళరాత్రి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాత్రి ప్రయోగించిన చేతబడి చాలా శక్తివంతంగా ఉంటుందట. ఏదేమైనా కానీ నేను ఓటమిని అంగీకరించను. నేను పోరాడతాను. నా నా పిల్లలు అలాగే గౌరవ్ కోసం. అనైత, ఇలా రా, కూర్చో. ఇదొక వైట్ లైన్. ఇది నిన్ను అన్ని నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షి అమామృత. ఇదిగో, దీన్ని నీ దగ్గర ఉంచుకో. ఇది నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దీన్ని పట్టుకో. దీనికి పిన్ను గుచ్చు. తను నీ గుండెలో పిన్ను గుచ్చాలనుకుంటోంది. ఇక నువ్వు ఇందులో గుచ్చితే దాంతో పిన్ను బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రభావం తగ్గిపోతుంది. ఇక తన చేతపడి శక్తి వెళ్ళిపోతుంది. లైలాని నువ్వు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు మన దగ్గర మరో దారి లేదు. అనైత, నువ్వు తనని ఎదుర్కోవాల్సిందే. కానీ తను ఎక్కడుందో నాకు తెలీదు. సాధారణంగా ఇలాంటి పూజలు శ్మశానం దగ్గరే చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళు. రా రా రా. ఇదన్నమాట నీ నిజ స్వరూపం. మోసగత్తి రూపం. నువ్వింకా నా నిజ స్వరూపాన్ని ఎక్కడ చూసా? ఇక్కడ ఏం జరుగుతుంది? అనైత ఎక్కడుంది? అనైత శ్మశానం దగ్గరికి వెళ్ళింది. శ్మశానానిక? అక్కడికి ఎందుకు వెళ్ళింది? లైలాని ఎదుర్కోవడానికి. గౌరవ్, నేను నిన్ను గెలవనివ్వను లైలా. నువ్వు నన్ను చాలా కష్టపెట్టావు. నువ్వే నన్ను కష్టపెట్టావు. ఈ రోజు నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. నువ్వు తప్పించుకోలేవు.
నిన్ను చంపేస్తాను. ఇప్పుడు నేను నీకు చెప్పింది మాత్రమే నువ్వు చేస్తావు. వచ్చి కూర్చో. ఆ బొమ్మని పట్టుకో. పట్టుకో. ఈ కత్తి తీసుకో. తీసుకో. దీంతో ఆ బొమ్మని పొడి చేయి. పొడి చేయి. ఆగు. ఆగు, లేదంటే నేను తనని చంపేస్తాను. ఆగు, లేదంటే తనని చంపేస్తాను. తనని బతికినివ్వను. చంపేస్తాను తనని. ఆగు. ఆగు, చంపేస్తాను నిన్ను. తప్పుడు దారిలో పొందినది ఏదైనా సరే ఎప్పుడు కూడా చేతికి అందదు. ఇలాంటి మరొక కథ మీరు చూస్తారు నా ఫిల్మ్ రాస్త్రీలో. బ్లాక్ మ్యాజిక్ అని దేన్ని అంటారు? దీనికి నిజానికి ఒక బ్రాడ్ ఫీల్డ్ ఉంది ప్రయోగించడానికి. బ్రాడ్ ఫీల్డ్ అంటే ఏమిటంటే వశీకరణంలో ఇది పనికొస్తుంది. ఎవరికైనా ఏదైనా కష్టం కలిగించడానికి పనికొస్తుంది. ఎవరి బిజినెస్ నైనా చెడగొట్టాలి అనుకుంటే దానికి దీన్ని ప్రయోగిస్తూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు బ్లాక్ మ్యాజిక్ వస్తే గనక ఇక దాన్ని మీరు మీ బెనిఫిట్ కోసం లేదా మీ బాగు కోసం ప్రయోగించితే అంటే ఇక మీరు అనుకోండి యు ఆర్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. మీ పవర్స్ అయిపోతాయి. రెండోసారి మీకు ఇక దొరకవు. ఎందుకంటే అందులో ఒక నియమం ఉంది. దాన్ని మనం మన లాభం కోసం దాన్ని యూజ్ చేయాలని. ఏదైనా జ్ఞానం అది ఇతరులదైనప్పుడు మంచి జ్ఞానం దాన్ని మీకోసం మీరు ఒకవేళ ఉపయోగిస్తే అంటే మీ లాభం కోసం అయితే దాన్ని అనైతికత అని అలాగే తప్పు అని అంటారు. బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని కాళరాత్రి అని అంటారు. ఈ కాళరాత్రి ఒక నెలలో కృష్ణపక్షం వలన ఒక్కసారి వస్తుంది. కృష్ణపక్షం కాళరాత్రి ఏదైతే ఉందో అదే ఎక్కువ ప్రభావశాలి, అదే ఎక్కువ శక్తివంతమైందని నమ్ముతారు. ఇంకా ఏమంటారంటే బ్లాక్ మ్యాజిక్ని కాళరాత్రిలో చేయడం జరిగితే దాన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం అవుతుంది అని. దీనివల్ల పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ ఉంది, దీని నుంచి ఎలా తప్పించుకుంటారు, అయినా ఎవరైనా దీని నుంచి తప్పించుకోగలరా అని అంటారు. అలా అంటే ఈ మధ్యకాలంలో ఇంత జలసీలున్నాయి. ఒకరి మీద ఒకరు ఎంతో అసూయ పడుతున్నారు. ఒకరి సంపద మీద కన్నేస్తున్నారు వాళ్ళు. అందుకని చాలా కష్టం. కాకపోతే కొన్నిటిని మీరు మీ మైండ్లో పెట్టుకోవచ్చు. మీరు మీ జీవితాన్ని ఇలా జీవించండి. అందులో ఏ రహస్యాలున్నాయో ఆ రహస్యాలు బయటపడ్డా మీకేమీ కాకుండా ఉండాలి. ఒకవేళ రహస్యం ఉంటే దాన్ని మీరు ఎవరికీ చెప్పకండి. రహస్యాన్ని రహస్యంలానే ఉంచండి. A secret should remain a secret. Fear Files.